శుభోదయం అండి. అందరికీ నమస్కారం. మహాభారతం 11వ భాగానికి స్వాగతం. భీష్ముడు చేసిన దుష్కర కర్మకి శాంతనుడు సంతోషించాడు. నతే మృత్యు ప్రభవిత యావజ్జీవితుమిచ్చసి త్వత్తో హ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యు ప్రభావిత నఘ. కుమారా, నువ్వు ఎంతకాలం జీవించాలనుకుంటావో అంతకాలం మృత్యువు నిన్నేమీ చేయలేదు. నువ్వు అనుజ్ఞ ఇచ్చాకే మృత్యువు నీ దరికి చేరుతుంది అని ఇచ్ఛామరణం వరంగా ఇచ్చాడు. శాంతనుడు సత్యవతిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. విచిత్రవీర్యుడి బాల్యంలోనే శాంతనుడు స్వర్గస్థుడయ్యాడు. తండ్రి మరణానంతరం సవతి తల్లి సత్యవతినే రాజ్యానికి సర్వాధికారినిగా భీష్ముడు భావించాడు. ఆమె కోరిక మేరకు ఆమె పెద్ద కుమారుడైన చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు. అతడు అనేక మంది రాజుల్ని జయించాడు. యుద్ధ విద్యల్లో తనకు సాటి వచ్చేవారు లేరని అతడు గర్వించేవాడు. మానవుల్లోనే కాదు, దేవతలలోనూ అసురులలోనూ తనకు దీటైన వీరులు లేరని అందరినీ తిరస్కరించి మాట్లాడేవాడు. ఇది తెలిసి చిత్రాంగదుడు అనే గంధర్వరాజు అతడి వద్దకి వచ్చాడు. త్వం వై సదృశనామాసి యుద్ధం దేహి నృపాత్మజ నామవాన్యత్ ప్రగృహ్ణీష్వ యది యుద్ధం న దాస్యసి త్వయాహం యుద్ధమిచ్ఛామి త్వత్సకాశాత్ తు నామతః అగహోస్మి వృధా భాష్యన గచ్చేన్నామ తే మమ. రాజకుమారా, నేను గంధర్వుణ్ణి, మహావీరుణ్ణి. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఒక మహావీరుడి వలె నా పేరు పెట్టుకున్నావు. ఒక సాధారణ మానవుడు నా పేరు పెట్టుకుని తిరగడాన్ని నేను సహించను. నీకు ఆ పేరే ఉండాలంటే నాతో యుద్ధం చెయ్యి, లేదంటే నీ పేరు మార్చుకో. నువ్వు నా పేరు పెట్టుకున్నావని తెలిసే నేను వచ్చాను. నా పేరుతో ఒక మానవుడు వృధాగా నలుగురిలో గౌరవం పొందడం నాకు ఇష్టం లేదు. నా పేరు నీకు ఉండేందుకు వీల్లేదు అన్నాడు. గంధర్వుడు, కురుసార్వభౌముడు కురుక్షేత్రంలో యుద్ధానికి తలపడ్డారు. వారి మధ్య 3 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం జరిగింది. మాయా యుద్ధంలో నిపుణుడైన గంధర్వరాజు శాంతనుడి కుమారుని వధించి తన లోకానికి వెళ్ళిపోయాడు. భీష్ముడు తన సోదరుడికి అంత్యక్రియలు చేశాడు. రాజ్యం రాజు లేకుండా ఉండకూడదని అతడు బాలుడైన విచిత్రవీరుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కురుసార్వభౌముణ్ణి చేశాడు. తన సోదరుడు చిన్నవాడని రాజ్యపాలన భారమంతా భీష్ముడే వహించాడు. రాజకార్యాలన్నీ సత్యవతీదేవికి నివేదించి అన్నీ ఆమె ఆమోదంతోనే చేసేవాడు. ధర్మం తూచా తప్పకుండా పాటించే భీష్ముణ్ణి విచిత్రవీరుడు ఆరాధన భావంతో చూసేవాడు. సింహాసనం అధిష్ఠించిన అణుకువతో అన్ని విద్యలు నేర్చుకుంటున్న విచిత్రవీర్యుణ్ణి భీష్ముడు కంటికి రెప్పలా కాపాడాడు. విచిత్రవీర్యుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. కాశీరాజుకి అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు ఉన్నారని, వారు అప్సరసల్ని తలదన్నే అందగత్తెలని, సుగుణాల రాసులని భీష్ముడు విన్నాడు. ఆ కన్యలు విచిత్రవీర్యుడికి తగిన వధువులని భీష్ముడు భావించాడు. కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ కన్యలని తీసుకువచ్చి విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తానన్నాడు. సత్యవతి అంగీకరించి భీష్ముడికి అనుజ్ఞ ఇచ్చింది. గాంగేయుడు వెంటనే రథం అధిరోహించాడు. తోడుగా వీరులు కానీ సైన్యం కానీ లేకుండా ఒంటరిగా కాశీకి బయలుదేరాడు. కాశీ చేరి స్వయంవర మంటపానికి వెళ్ళాడు. అనేక దేశాల నుంచి వచ్చిన బలిష్ఠులైన రాజకుమారులు అక్కడ ఆసీనులై ఉన్నారు. కన్యలకి వరమాలలు ఇచ్చి పరిచారికలు వారికి స్వయంవరానికి వచ్చిన రాజకుమారుల గురించి చెబుతున్నారు. వారలా ముందుకు వస్తూ భీష్ముడిని చూశారు. అప్పటికి భీష్ముడు వృద్ధుడయ్యాడు. ఆ మంటపంలో ఏ పరివారం లేకుండా ఒంటరిగా ఉన్నవాడు ఆ గాంగేయుడొక్కడే. సోద్వేగ ఇవతం దృష్ట్యా కన్యాః పరమశోభనాః అపాక్రామంతతాః సర్వా వృద్ధ ఇత్యేవ చింతయా. ఒంటరిగా ఉన్న వృద్ధుణ్ణి చూసి ఆ సుందరీమణులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తప్పుకొని ముందుకు వెళ్ళిపోయారు. అక్కడున్న రాజులలో కొందరు ధూర్తులు ఒకచోట చేరారు. వృద్ధః పరమధర్మాత్మా వలీపలితధారణః కిం కారణమిహాయాతో నిర్లజ్జో భారతర్షభః మిథ్యా ప్రతిజ్ఞో లోకేషు కిం వదిష్యతి భారత బ్రహ్మచారీతి భీష్మో హి వృదైవ ప్రదితో భువి. ఈ భీష్ముడు భరతవంశీయులందరిలోనూ శ్రేష్ఠుడంటారు. ఇతన్ని చూడండి, వృద్ధుడైపోయాడు. శరీరం ముడతలు పడింది, జుట్టు తెల్లబడింది. అయినా యువకులు రావాల్సిన ఈ స్వయంవరానికి సిగ్గు లేకుండా ఎలా వచ్చాడో చూడండి. ఈ భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నిజమని నమ్మి లోకులు ఇతన్ని అనేక విధాల ప్రశంసిస్తున్నారు. ఆ ప్రతిజ్ఞకే
దేవతలు సైతం ఇతన్ని ఇప్పటి వరకు గౌరవించారు. అటువంటి వాడు ఈ వయసులో ఎవరేమనుకుంటారో అని సంకోచం కూడా లేకుండా స్వయంవరానికి వచ్చాడు. ఇతడి అసలు స్వరూపం ఈరోజు బయటపడింది. ఇతడి ప్రతిజ్ఞ ఉత్తి మిథ్య అని నేడు అందరికీ తెలిసిపోయింది. ఇక తలెత్తుకొని తిరగలేడు. ఆ మాటలు విని భీష్ముడు కోపంతో మండిపడ్డాడు. భీష్మస్తదా స్వయం కన్యావరయామాస తాహ ప్రభుః ఉవాచత మహీపాలాన్ రాజన్ జలదనిః స్వనః రథమారోప్య తాహ కన్యా భీష్మః ప్రహరతాం వరః. ఈ కన్యలు నన్ను వరించడం కాదు, నా సోదరుడి కోసం వీరిని నేనే వరిస్తున్నాను అనుకుని ఆ ముగ్గురు కన్యలని బలవంతంగా తన రథం ఎక్కించాడు. మనస్సును జయించిన వాడు కనుక పరుషంగా కాకుండా పరాక్రమవంతుడిలా మేఘ గంభీర స్వరంతో స్వయంవర మంటపమంతా వినిపించేలా ఇలా ప్రకటించాడు. అందరూ వినండి. వివాహాలు అనేక విధాలు. కన్యకి తగిన వస్త్రాలు ఆభరణాలు అలంకరించి కొంత ధనం దక్షిణగా ఇచ్చి యోగ్యుడైన వరుడికి కన్యాదానం చేయడం ఒక పద్ధతి. 2 గోవులని 1 వృషభాన్ని కానుకగా ఇచ్చి తగిన వరుడికి కన్యాదానం చేయడం ఒక పద్ధతి. కన్యాశుల్కం తీసుకొని కన్యాదానం చేయడం మరొక పద్ధతి. వధూవరులని ఎదురెదురుగా నిలబెట్టి వారు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశాక కన్యాదానం చేయడం కొందరి పద్ధతి. వధూవరులు పరస్పరం ఆకర్షితులై దంపతులవ్వడం గాంధర్వ వివాహం. స్వయంవరం తు రాజన్యాః ప్రశంసంత్యుపయాంతి చ ప్రమద్యతు హృతామాహుజ్యాయసీం ధర్మవాదినః. క్షత్రియులకు స్వయంవరం ప్రశస్తమంటారు. ఈ పద్ధతిలో ఆ కన్యని కోరే రాజులందరూ స్వయంవర మండపంలో ఆసీనులవుతారు. అప్పుడు కన్య ఆ మంటపంలోకి ప్రవేశిస్తుంది. బలపరాక్రమాలు శౌర్యధైర్యాలు ఉన్న వీరులు స్వయంవర మండపంలో మిగిలిన వారిని ధిక్కరించి కన్యని అపహరించి తీసుకువెళ్ళడాన్ని రాక్షస వివాహం అంటారు. క్షత్రియులకున్న వివాహ విధానాలన్నిటిలోనూ ఈ రాక్షస వివాహమే అత్యంత శ్రేష్టమని ధర్మవిధులు అంటారు. ఈ మంటపంలో ఆసీనులై ఉన్న వీరులారా, కాశీరాజా, అందరూ వినండి. మీ అందరి సమక్షంలో నేను ఈ కన్యలని అపహరించి బలవంతంగా తీసుకుపోతున్నాను. నన్ను ఎదిరించే శక్తి ధైర్యం ఉన్నవారు అందరూ కలిసి ముందుకు రండి. నేనొక్కడనే అందరితో యుద్ధం చేస్తాను. చేతనైతే కన్యల్ని విడిపించి తీసుకువెళ్ళండి. నా చేతిలో పరాజయమో నాపై విజయమో తేల్చుకోండి. ఒక వృద్ధుడు అలా యుద్ధానికి పిలుస్తూ ఉంటే అక్కడి రాజులు సహించలేకపోయారు. వెంటనే ఆభరణాలు విసర్జించి కవచాలు ధరించారు. ఆయుధాలు చేతబూని రథాలెక్కి భీష్ముడితో తలబడ్డారు. యుద్ధం ఎంతోసేపు సాగలేదు. రథసారథులు మరణించారు. రథాశ్వాలు నేలకూలాయి. చాలామంది రాజులు మరణించారు. ప్రాణాలతో మిగిలిన రాజులు శరీరాలపై గాయాలతో నిండిపోగా రథాలలో కూలబడిపోయారు. భరత వంశభూషణుడైన గాంగేయుడికి ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదు. ఆ విధంగా యుద్ధం ముగిసింది. భీష్ముడు కన్యలతో హస్తినాపురం దిశలో సాగిపోయాడు. కానీ మహాబలవంతుడైన శాల్వరాజు ఆ కన్యల కోసం భీష్ముడి రథాన్ని తరుముతూ బయలుదేరాడు. భీష్ముడు కనుచూపు దూరంలో ఉండగా భీష్మ, ఆగు ఆగు అని బిగ్గరగా అరిచాడు. శాల్వుడు కాశీరాజు కుమార్తె అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అంబకి కూడా అతడి మీద మనసుంది. స్వయంవరంలో అంబ వరమాల శాల్వుడి మెడలోనే వేయాలనుకుంది. అనుకోకుండా భీష్ముడు వచ్చి వారిద్దరి మనోరథాల్ని భగ్నం చేశాడు. అందువలన శాల్వుడు అంబ కోసం భీష్ముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. భీష్ముడు మళ్ళీ ధనుర్బాణాలు అందుకున్నాడు. శాల్వుణ్ణి ఎదుర్కొన్నాడు. వారుణ ఇంద్ర అస్త్రాలను ప్రయోగించి శాల్వుణ్ణి ఓడించాడు. కానీ చివరలో జాలిపడి ప్రాణాలతో వదిలాడు. కోరి తలపెట్టిన యుద్ధంలో జరిగిన పరాభవంతోనూ కోరిన కన్యని పోగొట్టుకున్నాననే దుఃఖంతోనూ శాల్వుడు కాళ్ళీడ్చుకుంటూ తన నగరానికి వెళ్ళాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెలను తన కోడళ్ళు అనుకున్నాడు. కానీ వారి వయసు అందుకు సరిపోదు, అంత చిన్నవాళ్ళు. తర్వాత వారిని తన తోబుట్టువులు అనుకున్నాడు. వారు ఆ వరుసకు కూడా తగనంత చిన్నవాళ్ళు. వాళ్ళని కుమార్తెలు అనుకున్నాడు. వరుసకు సరిపోయింది. ఆ ముగ్గురిని అత్యంత వాత్సల్యంతో హస్తినాపురానికి తీసుకువచ్చాడు. సత్యవతి ఆమోదం తీసుకుని ఆ కన్యలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఒకరోజు భీష్ముడు పండితులతో సమావేశమై ఉన్నాడు. అప్పుడు కాశీరాజ కన్యలలో పెద్దదైన అంబ ఇలా అంది. గాంగేయుడా, నువ్వు పూజ్యుడివి, ధర్మం తెలిసినవాడివి. నా గురించి విను. నువ్వు యుద్ధంలో ఓడించిన శాల్వుణ్ణి నేను పూర్వమే వరించాను. అతన్నే భర్తగా మనసులో నిలుపుకున్నాను. అతడు నన్నే భార్యగా మనసులో నిలుపుకున్నాడు. మా వివాహానికి మా తండ్రి కూడా అంగీకరించాడు. నువ్వు రాకున్నా, వచ్చి నన్ను అపహరించకపోయినా నేను వరమాల ఆ శాల్వుడి మెడలోనే వేసి ఉండేదాన్ని. అతన్నే వివాహం చేసుకుని ఉందును.
నువ్వు ఏది మంచో ఏది కాదో తెలిసిన వాడివి. ఈ స్థితిలో ఉన్న నేను నీ సోదరుని వివాహం చేసుకోవడం ధర్మమా కాదా అని నువ్వే నిర్ణయించు. నేనిప్పుడు నిస్సహాయురాలిని. నీకే ధర్మం అనిపిస్తే అది చెయ్యి అంది. భీష్ముడు పండితులతో సంప్రదించాడు. అందరి అభిప్రాయం తీసుకుని అంబని అనేక కానుకలతో సగౌరవంగా శాల్వుడి నగరానికి పంపాడు. తరువాత కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికలను యథాశాస్త్రంగా విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేయించాడు. తయోః పాణి గృహీత్వాతు రూపయౌవన దర్పిత విచిత్రవీర్యో ధర్మాత్మా కామాత్మా సముపద్యత. ఆ యువరాణులిద్దరూ తమకు తగిన భర్త లభించాడని ఆనందించారు. అతన్ని అమితంగా ప్రేమించారు. వారి భర్తకి కూడా వారి మీద వ్యామోహం రోజురోజుకీ పెరిగిపోయింది. ఆ రాజు చాలా అందగాడు. స్త్రీల మనసు రంజింప చేయడంలో నిపుణుడు. అతని సాన్నిహిత్యంలో నవవధువులకి కాలం తెలిసేది కాదు. అలా రాత్రింబవళ్ళు అంతఃపురాన్ని అంటిపెట్టుకున్న విచిత్రవీర్యుడు ధర్మాత్ముడి నుంచి కామాత్ముడిగా మారాడు. అలా ఆ భార్యలిద్దరితోనూ 7 సంవత్సరాలు దాంపత్య సుఖం అనుభవించాడు. కానీ భార్యలలో ఎవరికీ అతని వలన సంతానం కలగలేదు. యవ్వన మధ్యంలో ఉండగా అతనికి క్షయవాది సోకింది. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. అతడు మరణించాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. నమస్కారం.